బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ హీరో రాజ్ తరుణ్ మాజు ప్రియురాలు లావణ్యపై ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదైనట్టు తెలుస్తుంది. నిన్న మల్లేపల్లి దగ్గర ఇక బైకులను ఢీకొట్టి అనంతరం గ్రామస్తులతో గొడవకు దిగినట్టుగా తెలుస్తోంది. రైట్నా ఒకసారి ఇదే అంశంపై పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి మహేష్ ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. సో మహేష్, ఏం జరిగింది? లావణ్య మల్లేపల్లి గ్రామ సమీపానికి ఎందుకు వెళ్ళింది? సో ఆమెపై నమోదైనటువంటి కేసు ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా శ్రీశైలం సంగారెడ్డి కొండాపూర్ మండలం మలామ శివార్లో ఒక బైక్ పై వెళ్తున్న వ్యక్తికి కారు డ్రైవింగ్ చేస్తున్నటువంటి లావణ్య ఎవరైతే ఉన్నారో రెండు తెలుగు రాష్ట్రాల్లో కోచు లావణ్య గతంలో 2-3 నెలలు రెండు రాష్ట్రాల్లో కూడా చూసిన పరిస్థితి చూసాం. అదే లావణ్య ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ప్రత్యక్షమైన సంఘటన చూస్తుంటే అందరినీ బిత్తరపోయే విధంగా ఉంది. ఎందుకంటే ఒక డ్రంక్ అండ్ డ్రైవ్, ఒక మహిళగా ఈమె డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుకుంటూ మద్యం మత్తులో ఒక డ్రైవ్ చేసుకుని వెళ్తున్న రోడ్డుపై వెళ్తున్నటువంటి ఎవరైతే బైక్ పై వెళ్తున్న వారికి గుద్ది అక్కడికి ఎదురు సమాధానం నిర్లక్ష్యం తిరగబడిన సందర్భాలు చూస్తున్నాం. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి మల్లేపల్లి గ్రామస్తులు కూడా లావణ్యపై ఎదురు దాడి దిగారు. ఎందుకంటే మా గ్రామానికి వచ్చి మా వ్యక్తిని గుద్ది ఇష్టారీతిగా మాట్లాడుతున్నవేంటి, నీ సంగతి చూస్తాం, నువ్వు ఆడదానిపై బతికిపోయని చెప్పి ప్రధానంగా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. ఆ సందర్భం చూస్తుంటే వెంటనే స్థానిక కొండాపూర్ ఎస్ఐ సోమేశ్వరి సమాచారం ఇవ్వడంతో లావణ్యకు ఉన్నటువంటి వెహికల్ను కూడా తీసుకొని సీజ్ చేయడం జరిగింది. లావణ్యపై 185A సెక్షన్ కింద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఇచ్చినటువంటి ఎవరైతే లావణ్య హాజరు కావాల్సిందో ఈ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో 185A అయితే సెక్షన్ నమోదు చేశారో హాజరు కావాల్సి ఉంది. కానీ ఈ రోజు లావణ్య రాకపోవడాన్ని పోలీసులు వెయిట్ చేసిన పరిస్థితి ఉంది. మరి ఇటువంటి సంఘటన చూస్తుంటే సెలబ్రిటీ అంటే ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిగా ఉండాల్సిన సెలబ్రిటీలే ఇటువంటి మధ్యలో ప్రజలకు ఇబ్బందులు కలిగే విధంగా వ్యవహరిస్తున్నారంటే అందరూ కూడా ముక్కున వాలేసుకున్న పరిస్థితి ఉంది. ఈ సంఘటన చూస్తుంటే ప్రతి ఒక్కరు అవాక్కైన సంఘటన చూసుకుంటున్నారు. శ్రీశైలం ప్రతిసారి వారు ఎక్కడ వెళ్ళినా కూడా సెలబ్రిటీలు ఒక మంచి కార్యానికి వెళ్తారు. కానీ లావణ్య పరిస్థితి చూస్తుంటే ఒక సందర్భాన్ని చూస్తుంటే క్రమశిక్షణతో వెళ్లాల్సి ఉంటుంది. కానీ మధ్యలో బైక్ పై గుద్దడాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా మరి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏంటంటే వేచి చూడాల్సిందే. శ్రీశైలం అంటే గతంలో కూడా లావణ్య ఇటువంటి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది, మనం చూసాం. సో ఈ వివాదంతో లావణ్య పైన ఇంకేం చర్చ జరుగుతుంది మహేష్? ఖచ్చితంగా ఒక సెలబ్రిటీ అంటే స్ఫూర్తిగా ఉండాలి, ఇటువంటి తప్పులు చేయకుండా ఒకరికి ఆదర్శంగా ఉండాలని చెప్పి కూడా సెలబ్రిటీలను విఐపీలుగా పిలుచుకున్న సందర్భాలు చూస్తున్నాం. కానీ లావణ్య తప్పు చేయడాన్ని ప్రజలు స్థానికులు కూడా తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకునే ఉంది. ఎందుకంటే రోడ్డుపై వెళ్తున్నటువంటి బైకిస్టుకు ఈ గుద్దడాన్ని గుద్ది నిర్లక్ష్యం సమాధానం చెప్తూ పెద్ద వారు తెలుసు అని చెప్పి ప్రధానంగా అక్కడ చెప్తున్న పరిస్థితి చూస్తుంటే వారందరూ కూడా లావణ్యపై ఎదురుదాడి దిగారు. ఎదురున్న సందర్భంలో చూస్తుంటే లావణ్య కూడా వారిపై ఇష్టారీతిగా మాట్లాడిన సందర్భాలు చూస్తున్నాం. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని 185A కింద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేశారు. రైట్, థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా ఇక రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్యకు సంబంధించి కేసు నమోదు తెలుస్తుంది. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే 140 పాయింట్స్ వచ్చింది. 140 పాయింట్స్లో భాగంగా 185 సెక్షన్ A కింద ఆమెను నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వాళ్ళ కోర్టులో హాజరు కావాల్సినటువంటి లావణ్య డుమా కొట్టినట్టు తెలుస్తుంది. ఒక సెలబ్రిటీ అంటే ఖచ్చితంగా అందరికీ ఆదర్శంగా ఉండాలి. సో ఆమె మరి అన్ని మంచి పనులు చేస్తుండాలి. కానీ ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి ప్రజలకి ఇబ్బందిని కలిగిస్తూ అక్కడ మద్యం మత్తులో ఒక మహిళ ఉండి ఇక రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేస్తూ ర్యాష్గా డ్రైవింగ్ చేస్తూ అక్కడ యాక్సిడెంట్ చేసి మరి అక్కడ గ్రామస్తుల మీద దబాయించినటువంటి తీరు మనకు కనిపిస్తూ ఉంది. తొలివేలు స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాము. గ్రామస్తులు ఒక్కసారిగా ఏదైతే లావణ్య కారును చుట్టుముట్టారు, లావణ్య కారును చుట్టుముట్టి బైక్స్ని ఢీకొట్టినటువంటి మీరు క్షమాపణ చెప్పకుండా వెళ్తున్నారంటూ కూడా లావణ్యను ప్రశ్నించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పుడు లావణ్య వేలను చూపిస్తూ వాళ్ళని
హెచ్చరిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం తొలి స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. పక్కనే ఉన్నటువంటి కొంతమంది యువకులు మహిళవు కాబట్టి వదిలేస్తున్నాం, అదృష్టం బాగుందంటూ కూడా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. అయితే ఇక లావణ్యపై విమర్శలు వస్తున్నాయి. ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి లావణ్య ఈ రకంగా పట్టపగలు మద్యం సేవించి రాంగ్ డ్రైవ్ అయితే ర్యాష్గా డ్రైవ్ చేస్తూ ప్రజల్ని భయాందోళనకు గురి చేయడం, ప్రజల్ని ఇబ్బందికి గురి చేయడం, ప్రజలపై గొడవకు తీయడం సరికాదంటూ కూడా చెప్తా ఉన్నారు. ఆమె మీద కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తోంది. సో కోర్టుకు హాజరు కావాల్సిన లావణ్య డుమా కూడా కొట్టినట్టు తెలుస్తోంది. సో ఇప్పుడు కాదు, గతంలో కూడా అనేక వివాదాల్లో లావణ్య ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. లావణ్య పైన అనేక వివాదాలు కూడా సోషల్ మీడియాలో వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. బట్ ఏదేమైనప్పటికీ లావణ్య మాత్రం గట్టిగా తాగినట్టుగా తెలుస్తోంది. తాగి మరి ఆమె డ్రైవ్ చేయడము, అక్కడ వారితో గొడవ పెట్టుకోవడం పైన కొన్ని విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే 140 పాయింట్స్ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఒక మహిళ ఉండి అంతలా తాగడం అవసరం అనేటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. కారులో ఇక పోలీసులకి బీర్ బాటిల్ కూడా లభ్యమైనట్టుగా తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.